నమస్తే, నేను ప్రియాంకరామ్. మార్నింగ్ నుండి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ సునీల్ నాయక్కి ఊరట లభించింది, హైకోర్టు ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది అని ఒక వార్త చక్కర్లు పడుతుంది. ఈ సునీల్ నాయక్ ఎవరు అనేది మనందరికీ తెలుసు. రఘురామ కృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఈయన కూడా ఒక నిందితుడు. మరి ఈయన అరెస్ట్ చేయడం కోసమే ఏపీ నుండి ఒక బృందం బీహార్కి వెళ్ళింది. మరి అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు హైకోర్టు అసలు ఏం చెప్పింది? ఎందుకు సునీల్ నాయక్ ఇందులో కీలక నిందితుడు అయితే ఆయనకి ఎందుకు ఊరట ఇచ్చింది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే ఒక నిందితుడికి ఊరటని ఇవ్వడం అనేది కాస్త ఆశ్చర్యం కలిగించే అంశం. అంటే విన్నా న్యూస్ లో అది కరెక్టా, లేదు అంటే హైకోర్టు చెప్పింది వేరే, దీన్ని వేరే విధంగా రాంగ్ గా పోర్ట్రేట్ చేసి చెప్తున్నారా? హైకోర్టు ఎప్పుడు కూడా దాదాపుగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆన్ పేపర్ ఏదుందో అబ్జర్వ్ చేసి వాళ్ళు దాన్ని మధ్యవర్గం దాదాపు తటస్థంగా ఉండేలాగా ఎక్కువగా జడ్జిమెంట్ ఇస్తుంటారు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండేలాగా కొన్ని చెప్తూ ఈవెన్ నిందితుడికి కూడా వెసులుబాటు కల్పిస్తారు. ఒక్కోసారి ఇది మళ్ళీ పైకోర్టుకి వెళ్ళేదానికి నిందితుడికి కూడా అవకాశం కల్పిస్తారు ఆ జడ్జిమెంట్లో కూడా. అంటే వన్ సైడ్గా ఉండదు ఎప్పుడు కూడా. అలాగే సునీల్ నాయక్ ఐపీఎస్ ఆయన విషయంలో కూడా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సునీల్ నాయక్ గారు ఆయనకై వాళ్ళ వైపు నుంచి అనుకూలంగా తీసుకుంటున్నారు. అలాగే త్రిపుల్ ఆర్ గారి తరఫున వాదించినటువంటి సిద్ధార్థ లోద్రా గారు ఆయన వాదనలు మనం అబ్జర్వ్ చేస్తే కనుక జడ్జి కరెక్ట్గానే చెప్పారు కదా అనేటువంటి భావన కూడా కలుగుతుంది. భలే ట్విస్ట్ ఇచ్చారు ఈ కేసులో. ఎలా అంటే యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేయాలనుకుంది దీనికి విచారించడానికేగా, విచారణ చేయడానికేగా. విచారణకు వస్తే రమ్మన్నప్పుడు విచారణకు వస్తే అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన A7గా ఉన్నారు. ఈ కేసులోనే ఆల్రెడీ కొంతమందిని విజయపాల్ను, తర్వాత ఒక కానిస్టేబుల్ని వీళ్ళందరినీ విచారించారు. కొంతమంది జైల్లో కూడా పెట్టారు కదా. అలాగే సునీల్ ఐపీఎస్, సునీల్ నాయక్ ఇద్దరు. సో సునీల్ సిఐడికి చీఫ్గా ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఆయన్ని సస్పెన్షన్ చేశారు కదా. ఏ కేసులో కదా సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్ అయ్యేంత వరకు ఆయన సస్పెన్షన్లో ఉంటారు. సరే, ఆయన ఏదో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నారు, రాజకీయాలకి ఆయన వెళ్ళేలాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సునీల్ నాయక్ బీహార్లో ఉన్నారు, ఐజీ క్యాడర్లో ఉన్నారు. సరే, ఆయన తీసుకురావాలంటే కనుక సహజంగానే సివిల్ సర్వెంట్లో కొంత రక్షణ ఉంటుంది చట్టాల్లో. అలాగే ఇంకో రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి తీసుకురావడం అనేది కొంత టఫ్ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్రై చేశారు తీసుకురావడానికి ట్రై చేసి ఆయన ఆల్రెడీ ట్రాన్సిట్ పర్మిషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ లీగల్ అనేది టిపికల్, కొంత లీగల్ అనేది కొంచెం మన న్యాయ వ్యవస్థలో లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి అనేది న్యాయ నిపుణులే చెప్తుంటారు. ప్రతిదానికి ఒక లూప్ హోల్ ఉంటుంది అనేది. అందుకే మన న్యాయ వ్యవస్థ గురించి ఒక మాటలో ఏం చెప్తారంటే, చాలామంది 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని అంటారు. అది ఆ న్యాయ వ్యవస్థ మనకు ఉండేటువంటిది. ఇప్పుడు సునీల్ నాయక్ గారు ఆయన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఏది మొబైల్ కోర్టు, గుంటూరు మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఆయన అరెస్ట్ చేసి తీసుకురావాలి అని చెప్పి అనుకుంటే అక్కడ సెషన్స్ కోర్టు ఆయన అరెస్ట్ చేయడానికి లేదని చెప్పి అక్కడ ఇచ్చారు. అక్కడ కేసు ఉండేది ఇక్కడ. సో ఈ కోర్టు పరిగణలో తీసుకోవాలా, ఆ కోర్టు పరిగణలో తీసుకోవాలా. ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ సెషన్ కోర్టులో పిటిషన్ వేశారు, మా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, మాకు అప్పచెప్పాలి అని చెప్పి కోర్టు పర్మిషన్. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, సునీల్ నాయక్ తరఫు నుంచి అడ్వకేట్స్ ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏం పిటిషన్ వేశారు? ముందస్తు బెయిల్ కోసం వేశారు. అది పరిశీలించినటువంటి వాదనలు విన్నటువంటి జడ్జి ఏం చెప్పారంటే, మీరు తొందరపడి అరెస్ట్ చేయొద్దు, ఇప్పుడు మీకు విచారణకి సహకరిస్తారు అని చెప్పి చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మార్చి 9వ తారీఖు ఈ కేసుని వాయిదా వేస్తూ అప్పటి వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణాధికారి దగ్గర మీరు హాజరు కావాలి, విచారణకు సహకరించాలి అని చెప్పింది, కండిషన్ చెప్పారు హైకోర్టు. మరి విచారణాధికారులకు అంతకన్నా కావాల్సిందే ఉంది. విచారణాధికారి ఎదురు హాజరు కావాలి ఫస్ట్ వీళ్ళు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా చాలు కదా. విచారణకి ఆయన సహకరిస్తే కనుక ఉదయం
9 నుంచి అరెస్ట్ చేయొద్దని చెప్పారు. 9వ తారీఖున మళ్ళీ అది వాయిదా ఉంది, విచారణ ఉంది. ఆ సందర్భంగా ఏం చెప్తారో తెలియదు 9వ తారీఖున. ఈలోపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా హాజరు కమ్మున్నారు కదా. అది మరి ఆ ఊరట లభించినట్ట, లేకపోతే జడ్జి సక్రమంగానే ఈ జడ్జిమెంట్ ఇచ్చినట్ట? అల్టిమేట్గా ఏంటి, విచారించాలి. ఒక నిందితుడు, ఒక కేసులో నిందితుడు, ఏడో నిందితుడు. ఆయన ఏం చెప్తున్నారు, వాళ్ళ తరఫున అడ్వకేట్ ఏం చెప్తున్నారు, సునీల్ నాయక్ గారి తరఫు నుంచి అడ్వకేట్స్ ఏం చెప్తున్నారు? ఛార్జ్ షీట్లో అసలు పేరు లేదు సునీల్ నాయక్, ఆ తర్వాత చేర్చారు. నిందితుడు చెప్పిన దాని ప్రకారం చేర్చారు. ఎవరు బాధితుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దాని ప్రకారం చేర్చారు. అంతే తప్ప ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు. కాబట్టి నా క్లయింట్ ఈ కేసు నుంచి ఉపశమనం కలిగించాలని చెప్పి వాళ్ళ అడ్వకేట్స్ వాదిస్తున్నారు. ఇటువైపు నుంచి సిద్ధార్థ రుద్ర గారు ఏం వాదిస్తున్నారు, లేదు విచారణలో భాగంగా ఛార్జ్షీట్లో పొందుపరచచ్చు, అలాగే విచారణాధికారికి అనుమానాలు ఎవరిమైనా వచ్చినప్పుడు విచారణ సందర్భంగా వాళ్ళ మీద కూడా కేసులు కట్టి వాళ్ళని కూడా పిలిచి విచారించవచ్చు, ఇది పలాని భారత సంహితలో ఉంది, సెక్షన్లో ఉన్నాయి అని చెప్పి సిద్ధార్థ రుద్ర గారు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆ జడ్జి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, హైకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే 9వ తారీఖు దాకా ఆగండి, అరెస్ట్ చేయొద్దు, తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అయితే మీకు విచారణకు సహకరిస్తాడు అని అన్నారు. చాలు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన టీం బీహార్ వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇక్కడ జడ్జిమెంట్ ఈ విధంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళు వస్తారు. విచారణకి రాలేదనుకోండి, ఈ మార్చి 9 దాకా విచారణకు రాలేదనుకోండి, ఇది రేపు వాదించడానికి ఆంధ్రప్రదేశ్ సిఐడికి ప్లస్ పాయింట్ అవుతుందిగా. మీరు ఆదేశించారు విచారణకు రమ్మని సునీల్ నాయక్ని, కానీ రాలేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మీరు విచారణకి రమ్మని చెప్పారు, విచారణ అధికారి దగ్గర హాజరు కమ్మున్నారు, రాలేదని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుందిగా. జడ్జి చెప్పినప్పుడే ఆయన ధిక్కరిస్తే జడ్జి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో కాబట్టి ఏదో అంటారు చూసా, తాను కోరింది దేవుడిచ్చింది ఒకటే అని. అలా ఇప్పుడు ఏపీసీఐడి వాళ్ళు ఏది కోరుకున్నారో అదే జరిగింది. దాంట్లో ఈ సునీల్ నాయక్కి ఊరట లభించింది ఏముంది? అంత చెప్పుకోదగ్గ ఊరట లేదుగా, ఆయనకి క్లీన్ చిట్ లేదుగా. ఇప్పుడు కవిత గారికి లిక్కర్ స్కామ్లో ఇచ్చినట్టు క్లీన్ చిట్, అసలు ఆధారాలు లేవు ఈ కేసులో. ఈ కేసు అంతా అసలు రాజకీయపరమైనటువంటి కేసు అని చెప్పి జడ్జి ఏం అనలేదుగా. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఆ మిలిటరీ హాస్పిటల్స్లో సర్టిఫికేట్స్ ఉన్నాయి. చితకబాదారు రఘురామకృష్ణరాజు గారిని. ఆ రోజు రైతులంతా కూడా ఆయన్ని కాళ్ళు వాసిపోయేలాగా కొట్టారు, ఒళ్ళు వాసిపోయేలాగా కొట్టారు. మొత్తం ఆయన కొట్టినటువంటి సర్టిఫికేట్లు ఉన్నాయి కదా. ఆల్రెడీ 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఇంకా మీకు ఈ కేసులో ఏడో నిందితుడు పిలిచి విచారించమన్నారు. ఆయన క్లీన్ చిట్టు, ఆయనకు సంబంధం లేదని చెప్పలేదుగా కోర్టు. సంబంధం లేదని చెప్పినప్పుడు కదా ఆయన క్లీన్ చిట్టో లేదా ఊరటో లభించినట్టు అయ్యేది. అంటే వచ్చి లొంగిపోమనడం కూడా ఊరటేనా? విచారణకు హాజరు కమ్మంటాం అనేది ఊరటెట్ అవుతుంది. అది కొత్త పదం తెలుగులో. అంతే ఉంటుంది. ఇప్పుడు రేపు 9వ తారీఖు, సపోజ్ 9వ తారీఖు దాకా ఇచ్చారు కదా విచారణ, 9వ తారీఖు వేశారు. 9వ తారీఖు దాకా 9వ తారీఖు లోపల హాజరు కాలేదనుకోండి, 9వ తారీఖు లోపల హాజరయ్యి ఆయన విచారణకు హాజరు కాలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కోర్టు విచారణే కదా. అవును, జడ్జే చెప్తారు డాక్టరండి అని. అంతే కదా. ఇప్పుడు ఆ కేసులో చెప్పిల్లా, పరకాణి కేసులో చెప్పారు కదా, అలాగే లిక్కర్ కేసులో చెప్పారు కదా, అంతే ఉంటుంది. లిక్కర్ కేసులో రాజకేశ్వర రెడ్డికి మీరు బెయిల్ వేస్తే 3,000 కోట్లకి 100 రోజులైనా లేకపోతే 10 నెలలైనా సరిపోద్దా, అంత కాదు కదా అని చెప్పి జడ్జి అన్నారు కదా. సో కాబట్టి జడ్జి ఏదో ఊరటి లభించింది మాకు హైకోర్టులో అని చెప్పి చెప్పుకోవడం అనేది అది ఊరికే తాత్కాలిక ఉపశమనం కోసం తప్పితే ఖచ్చితంగా కేసులో హాజరు కావాల్సిందే. లేదంటే కృష్ణరాజు గారు ఓర్కు ఎందుకుంటారు, ఆయన మళ్ళీ న్యాయ పోరాటం మొదలు పెడతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.